ఇక బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి వరికుప్పల సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు న్యాయబద్ధంగా రిజర్వేషన్ ఇవ్వడం వలన రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందన్నారు. ఉన్న ఈ రిజర్వేషన్ ని కొంతమంది సుప్రీంకోర్టులో, హైకోర్టులో వ్యతిరేకమైన పిటిషన్ వేసి అడ్డుకోవడం అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా మాట్లాడుతూ ఉన్నాను. ఏదైతే ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రం దేని గురించి అయితే ఎదురు చూస్తూ ఉన్నదో, స్థానిక సంస్థలలో బీసీలకి 42% రిజర్వేషన్ అంశంపైన మొన్న అక్టోబర్ 9వ తేదీన హైకోర్టు దాన్ని స్టే విధించడం జరిగింది. బీసీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు సామాజిక పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు ఆ రోజు సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయన హాత్ సే హాత్ జోడో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన సమయంలో అనేక మంది సూచన మేరకి బీసీలు అన్ని రంగాలలో వెనుకబాటు పడ్డారు, కావున బీసీలకు సాధికారత చేకూర్చాలని చెప్పి ఎన్నో విన్నపాలు వచ్చినాయి అతనికి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్స్ని అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకి విద్య, ఉద్యోగము, రాజకీయంలో, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు